దేవుడు వాక్యలో చూసినప్పుడు మనం గమనించండి, దేవుడు ఒక వ్యక్తిని దర్శించినప్పుడు ఒక వ్యక్తి నిజంగా పశ్చాత్తాపడి దేవుని చేతులకు సమర్పించుకొని నా బ్రతుకులను నేను మారదలుచుకుంటున్నానని సిద్ధపడినప్పుడు 2 విషయాలను దేవుడు మారుస్తాడండి. ఒకటి, నువ్వు పోగొట్టుకునేవి నీకు తిరిగి ఇస్తాడు. నమ్మేవారంటే హల్లెలూయా చెప్తారా? దేవుడు ఈరోజు కూడా నీవు పోగొట్టుకున్నవి నీకు తిరిగి ఇచ్చే దేవుడు. రెండోది, దేవుడు నీకు స్పీడ్ ఇస్తాడు. అంటే మిడతలు తినివేసిన సంవత్సరములు నీకు ఇస్తానన్నప్పుడు క్రోనోస్ సేమే, అంటే టైం ఒకటే. నీకు మళ్ళీ స్పెషల్గా పాత సంవత్సరం గెలిపి అక్కడ నుండి స్టార్ట్ చేయవు. కానీ ఈ సంవత్సరంలో ఆ ముందున్న సంవత్సరం, గతించిన సంవత్సరాల్లో చేయలేని కార్యాలు కూడా చేస్తానికి డబుల్ వర్క్ చేయాలి. అంటే మీరు చెప్పాల్సింది ఏంటంటే, మీరు 2 అంతల ప్రయాసపడటానికి సిద్ధమా? దేవుడు వాక్యంలో చెప్పాలంటే మంచిగా ఉదాహరణ ఉంటుంది. ఫరోకి యోసేపు ఒక మంచి సలహా ఇస్తాడు. ఫరో కళ ఏంటి? 7 సంవత్సరాలు సమృద్ధి, 7 సంవత్సరాలు కరువు. ఆ కళను కూడా యోసేపు చెప్తున్నాడు. అక్కడ చూస్తున్నాము, ఈ ఆవులు వచ్చి ఆవులను తినేస్తాం. ఏంటి? మంచి బలంగా ఉన్న ఆవుల్ని ఎండిన ఆవులు వచ్చి తినేస్తాం. ఈ కళకు అర్థం ఏంటనేటప్పుడు 7 సంవత్సరముల సమృద్ధి అయ్యా, కానీ దాని తర్వాత వస్తుంది 7 సంవత్సరాలు కరువు. కానీ జ్ఞానాన్ని బట్టి, కాలము సమయం గురించిన జ్ఞానం కలిగిన యోసేపు, దేవుని ఆత్మ ద్వారా నింపబడిన యోసేపు ఫరోకి ఏం సలహా ఇస్తున్నాడు? ఇదిగో 7 సంవత్సరాల సమృద్ధి ఉంది కదా, ఈ 7 సంవత్సరాల సమృద్ధిలో ఈ మాట జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే చాలామంది వారి జీవితంలో దేవుడు ఇచ్చిన అవకాశాలు, తరుణాలు, దీవెనలు, వ్యక్తులని అబ్యూస్ చేసి పడేసి ఇష్టమొచ్చలాగా వాడి చివరికి నాకు ఎవరు లేరు, నాకు ఏమీ లేదు అన్న మాట ఇస్తున్నారు. కాబట్టి ఈ సలహా, ఇదే ఫార్ములా, మేము ఇదే ఫార్ములా మెయింటైన్ చేస్తాం. నా జీవితంలో ఇదే ఫార్ములా, మా మినిస్ట్రీలో ఇదే ఫార్ములా. సమృద్ధి ఉన్నదప్పుడు ఏమని చెప్పాడు తెలుసా? 1/3 దాచిపెట్టన్నాడు. అంటే ఎంత? 20%. 20% తీసి దాచిపెట్టాయా. తినాల్సింది తినో. ఎందుకంటే దేవుడు అన్యాయిస్తాడు కదా. నిన్న కూడా చదివాం 2 కొరింథీయులు 9:10. ఏంటి? దేవుడు ప్రతి ఒక్కరికి తినడానికి ఆహారాన్ని ఇస్తాడంట, విత్తడానికి విత్తనాన్ని ఇస్తాడంట. 2 ఇచ్చేవాడు ఒకడే, 2 ఒకే హస్తం నుండి వస్తున్నాయి. ఆహారాన్ని నువ్వు తినకుండా విత్తేవనుకో, రేపుడికి నువ్వు చేరవు. విత్తాల్సిన విత్తనాన్ని తినేసావనుకో, రేపుడికి నీకు ఏముండదు. ఈరోజు చాలామంది చేసే తప్పదే. తినాల్సింది విత్తుతున్నారు, విత్తాల్సింది తింటున్నారు. రేపుడు వెళ్ళేటప్పుడు జీవితంలో ఏమీ మిగలట్లేదు. దేవుడు ఏమన్నా, దేవుడు అన్యాయస్తుడు కాదన్నమాట రాయబడింది. కానీ అదే సమయంలో మనం చూస్తే ఇక్కడ యోసేపు ఇస్తున్నాడు చక్కని సలహా. అయ్యా, నీకు వచ్చే దాంట్లో 80% తిన్నాయి, ఐగుప్తులందరూ తిన్నాయి. కానీ బాండ్లు కట్టి దాంట్లో ఒక 20% దాచిపెడదాం. ఇది దాచిపెట్టిన తర్వాత 7 సంవత్సరాలు ఇదేలాగా చేద్దాం. కరువు రానే, కరువు వచ్చినప్పుడు ఏం చేద్దాం? ఈ 20% తీసి మనోళ్ళకి పెడదాం, మన చుట్టూ ఉన్న వాళ్ళకి అమ్ముదాం. మన చుట్టూ ఉన్న వాళ్ళకి అమ్ముదాం, మనోళ్ళకి పెడదాం. దాన్ని బట్టి కరువు కాలంలో మనం ఇంకా ధనవంతులు అవుతాం. అదే బేసిక్ జరిగింది అక్కడ. ఆయన బేసిక్ 1 లైన్ ఫార్ములా ఇచ్చాడు. ఫరో అయితే ఇంత జ్ఞానం కలిగిన వాడు ఐగుప్తు మొత్తంలో లేడయ్యా బాబు, దీనికి చేయగలిగితానికి నీకు మించి ఎవడు లేడు. యెహోవా ఆత్మ నీ పైన ఉంది, యెహోవా ఆత్మని కలిగిన వ్యక్తివి నువ్వే చేయండి. ఆయన ప్రైమ్ మినిస్టర్గా అపాయింట్ చేశాడు, లేకపోతే గవర్నర్గా అపాయింట్ చేశాడు. పేరుకి నేను ఫరోనే, కానీ అంతా నువ్వు చెప్పేది జరుగుతుంది అంతే చెప్పాడు. జ్ఞానం కలిగి ఉన్నాడు. కాలం సమయం గురించి తను చేసింది చూస్తే అదే 7 సంవత్సరాలు 20% అంతా చేర్చిపెట్టాడంట. కరువు వచ్చినప్పుడు అయ్యో కరువు వచ్చిన వైపర్లే, నాకు అవకాశం వచ్చింది, నాకు తరుణం వచ్చింది, ఐ హ్యావ్ అ సర్ప్రైజ్ కాదు, ఐ హ్యావ్ అ బ్లెస్సింగ్. నీ కరువు కష్టంలో కూడా దేవుడు నీకు ఆశీర్వాదాన్ని ముందే చేర్చిపెట్టే దేవుడు. నమ్ముతున్నారా? జ్ఞానం లేకపోతే మాత్రం దేవుడు ఏదో ఇప్పుడు కొత్తగా ఇస్తాడని కాదు. మనం చూస్తాము ఆ కరువు కాలంలో తను చేర్చిపెట్టిన 20% వారు తింటాం మాత్రమే కాదు, చుట్టూన్న దేశాలన్నిటికీ అమ్మారంట. అందుకని ఐగుప్తి ఇంకా ధనంగా మారిందంట, ధనవంతులుగా మారారంట. దేనిని బట్టి? ధనం యోసేపుని బట్టి. ఆ సమృద్ధి టైంలో ఉంది కదా అని ఇష్టం వచ్చి అలా వేసుకుని ఉండంటే అయిపోయి ఉండేది.
దేవుడు ఫరోకి దర్శనాన్ని ఇచ్చాడు. ఎందుకంటే దేవుడు ఆ సమయానికి ఆ కాలానికి యోసేపుని అక్కడ సిద్ధపరిచి చెరసాలలో ఉంచాడు. కానీ చెరసాలలో ఉండటం ముఖ్యం కాదు, చెరసాలలో నువ్వు వెళ్ళావు కాబట్టి నీవు నేరుగా ఫరో దగ్గర చేరడానికి అవకాశం ఉంది. ఎందుకంటే దేవుని ప్లాన్ డిజైన్ మనకు అర్థం కాదు. కానీ ఆ శ్రమలు కూడా మనం వెళ్ళినప్పుడు చూసి కాలము సమయము గురించిన జ్ఞానం కలిగిన యోసేపు ఒకవైపు తనకి దైవ జ్ఞానంతో, దైవ సహాయంతో, దైవ దర్శనంతో నింపబడి ఉన్నాడు. కానీ అదే సమయంలో దేవుడు ప్యారలల్గా ఇంకో సైడ్ తన క్యారెక్టర్ని బిల్డ్ చేసుకుంటూ వచ్చాడు. తన స్వభావం ఒకవైపు, కాలము సమయం తెలిసి దాని తగిన బ్రతుకుతాం ఒకవైపు, స్వభావం ఒకవైపు. యోసేపు జీవితంలో చూసినప్పుడు ఫరోకి తన సలహా ఇచ్చి ఆ స్థానంలో నిలబడేటప్పటికి దేవుడు ఆయన ట్రైనింగ్ చూస్తే ఒక కుమారుడిగా ప్రారంభించాడు, ముద్దుల బిడ్డగా ప్రారంభించాడు. తన నాన్న ఎక్కువ ప్రేమిస్తాం బట్టి అన్నలు అసహించుకుని అసూయపడ్డారంట. నాన్న రంగుల వస్త్రాన్ని వేశాడంట ఆయన పైన. దాన్ని బట్టి ఏమైంది, అన్నలకి కుళ్ళు ఎక్కువైందంట. దేవుడు దర్శనం ఇస్తే పాపం ఈయన నోరు జారాడు, మీరందరూ నాకు నమస్కరిస్తారని దర్శనం చెప్పిన తర్వాత వారు ఉపమాన భావాన్ని అర్థం చేసుకుని మేమేంటి నీకు నమస్కరిస్తున్నామని ఇంకా విషపు చూపెట్టారంట. కొడదాం, చంపేద్దాం అనుకున్నారంట. ఒకరోజు నాన్న అన్నల పొలంలో ఏం చేస్తున్నారో చూడరా బాబు అని చెప్పి ఆహారాన్ని ఇచ్చి పంపిస్తే వచ్చాడు రంగుల బట్టలు వేసుకుని ఉండేవాడు. విషపు చూపు కలిగిన వ్యక్తులు ఈరోజు చాలామంది. ఎందుకు ఈ మాట చెప్తున్నారంటే, చాలామంది వారు నా పట్ల ఇట్లా తలాంచారండి, వీరు నాకు కీడు చేద్దామనుకున్నారండి, వారు నన్ను నాశనం చేద్దామనుకున్నారండి, వారు నన్ను పాడు చేద్దామని ఇట్లా చేశారు. మనుషుడు ఏం చేసినా కూడా దేవుడు నీ పక్షాన అంటే దేవుడు అంతయు నీ మేలు కొరకు సమకూర్చి జరిగిస్తాడు. నమ్మేవారు అంటే బిగ్గరగా హల్లెలూయా చెప్తామా? దేవుడు వాటిని గ్రహిస్తే, గమనిస్తే యోసేపుతో దేవుడు ఉన్నాడు. బైబిల్లో రాయబడి ఉంటుంది, గాడ్ వాజ్ విత్ జోసెఫ్. అన్నలు చంపేద్దాం అనుకున్నారు, కానీ సడన్గా పెద్దనకి తలంపు వచ్చింది. ఎందుకురా వీడి చేతులను మన చేతుల్ని వాడి రక్తంతో ముంచుకుంటాం. ఇదిగో వస్తున్నారు, ఐగుప్తులోకి వెళ్తున్నారు వీళ్ళు, ఐగుప్తు వైపులోకి వెళ్తున్నారు ఈ ట్రేడర్స్, ఈ అరేబీలు వస్తున్నారు, వీరి చేతుల్లోకి అమ్మేస్తాండ్రా బాబు. ముద్దులో బిడ్డ కుమారుడు బానిస అయ్యాడు. బానిసగా వెళ్ళి పోతిఫర్ ఇంట్లో దాసునిగా చేరాడు, ఒకడు పన్నుడిగా చేరాడు. కానీ ఉన్న స్థలంలో తన స్వభావాన్ని కాపాడుకున్నాడు. ఇంటెగ్రిటీ, తన మాట, తన తలంపు, తన క్రియ ఒకటిగా ఉంది. అందుకని దాసులు అందరిలో పోతిఫర్ ఏం చేశాడు, ఇంటి అంతటి పైన యజమానికి చేశాడంట. ఇంకో మాటలో చెప్పాలంటే, అయ్యా నా భార్య తప్ప అంతా నీ కంట్రోలే. ఇంటి తాళం చేతులు ఆయన చేతులు ఉన్నాయంట, లాకర్ తాళం చేతులు ఆయన చేతులు ఉన్నాయంట. నువ్వే మేనేజ్ చెయ్యి, నువ్వు నమ్మకస్తుడు కనబడుతున్నావు, నువ్వు జ్ఞానం కలిగిన వ్యక్తిగా కనబడుతున్నావు. ఆయన వాల్యూ కాపాడుకున్నాడు. నీది నేనేంటి మెయింటైన్ చేస్తాను, నాది కాదు కదా అనలే. ఎందుకంటే నేను తలాంతుల ఉపమానం గురించి ధ్యానించేటప్పుడు మనం చూసాం, ఒక తలాంతు కలిగినోడు నువ్వు ఎలాంటి వాడు నాకు తెలుసయ్యా యజమాని, అందుకని నేను దాచిపెట్టాను, ఇదిగో తీసుకో. దేవుడు అట్లా కోరట్లే. నీది నేను ఎందుకు మల్టిప్లై చేయాలి అన్నవాడికి దేవుడు పనికిరాడు. నువ్వు ఇచ్చినది నీ కొరకు నేను మల్టిప్లై చేసి నిన్ను సంతోష పెడతానయ్యా. దాన్ని బట్టి దేవుడు అంటాడు, నువ్వు నాతో పాటు వెళ్తావు. అక్కడ నుండి పోతిఫర్ ఇంట్లో ఉన్నప్పుడు నమ్మకస్తుడుగా ఉన్నాడు. పోతిఫర్ భార్య కామచూపు కన్నేసిందంట, ఆయనను వేధిస్తూ వచ్చిందంట. ఏమని, నాతో సైనించవా? లుక్ అట్ దట్ యంగ్ మ్యాన్, తన జీవితాన్ని ఎలాగ పరిశుద్ధంగా కాపాడుకున్నాడు చూడు, తన క్యారెక్టర్ ఎలాగ మెయింటైన్ చేశాడో చూడు. అందుకని ఈరోజు అంటారు, ఈ మూడు ఇచ్చి చూడు వాడి క్యారెక్టర్ ఏంటో బయట పడుతుంది. ఈ మూడు లేని వాడి క్యారెక్టర్ నువ్వు జడ్జ్ చేయలేవు. ఈ మూడు ఉన్న వాడి క్యారెక్టర్ చూడు, అప్పుడు వాడి క్యారెక్టర్ గురించి మాట్లాడచ్చు. ఈ మూడు లేనివాడు మంచోడని చెప్పుకోవచ్చు, నువ్వు మంచోడు అని చెప్పచ్చు, అది చల్లదంట. ఈ మూడుని బట్టి ఆధారం ఉందంట నీ క్యారెక్టర్ ఏంటో తెలియజేయబడతాం. ఏంటి తెలుసా ఈ మూడు? ఒకటి, నీకు పేరు అవ్వాలంట, అంత ఫేమ్ ఘనత అవ్వాలంట. రెండోది, నీకు డబ్బు అవ్వాలంట, నీకు కావాల్సినంత డబ్బు అవ్వచ్చంట. మూడోది, సెక్స్కి ఆపర్చునిటీ అవ్వచ్చంట. వెచ్చలవిడిగా జీవిస్తానికి తరుణం అవ్వచ్చు, ఫోర్స్ కాదు, తరుణం. ఈ మూడు ఇచ్చిన తర్వాత ఆ మనిషి బుద్ధి ఎలాగ ఉందో చూడాలంట. దాన్ని బట్టి ఆ మనిషి క్యారెక్టర్ ఏంటో తెలియజేయబడతాడంట. ఏంటి ఆ మూడు మీరు చెప్పండి? ఫేమ్, పేరు, పొగడతలు. రెండోది డబ్బు.
మూడోది పాపం చేస్తానికి, లైంగిక సంబంధమైన పాపం చేస్తానికి అవకాశం, విచ్చలవిడి జీవితానికి అవకాశం. ఈరోజు యవనస్తులందరూ కోరేది ఈ మూడే కదా. పేరు సంపాదించాలి, డబ్బు పిచ్చి కొంతమందికి. ఈ డబ్బు పిచ్చోడు చూడండి, పిచ్చి పిచ్చిగా డబ్బు కావాలంటే అప్పులు చేస్తారంట. అప్పులు చేసిన తర్వాత ఏం చేస్తారు? అప్పులు తీర్చలేక దేహాన్ని నమ్ముకుంటారంట. ఈరోజు ఎంతమంది ఇంటగ్రిటీ లేదు, స్వభావం లేదు, క్యారెక్టర్ లేదు, లైఫ్ ఎసెన్షియల్స్ లేదు. అమ్మా నిజంగా అడుగుతాను, నీకు అప్పులు ఉన్నాయేమో, ఎవడో వచ్చి ఆఫర్ ఇస్తున్నాడు, రా ఒక రోజున ఒక రాత్రి నాతో పడుకో అమ్మా, నీ అప్పులన్నీ తీర్చేస్తాను, నీ తాత ముత్తాత అప్పుల దగ్గర అన్నీ తీర్చేస్తాను, రా ఒక రాత్రి పడుకో. ఏం చెప్తావు? క్యారెక్టర్ ఉన్న స్త్రీ అంటే పర్వాలే, నో థ్యాంక్స్, ఐ హ్యావ్ ఎన్ ఇంటగ్రిటీ. నాకు మనస్తత్వం ఉంది, నాకు ఒక క్యారెక్టర్ ఉంది, నాకు ఒక మంచి స్వభావం ఉంది, నా దేహం దేవుని ఆలయము, నేను దేవుని నమ్ముతున్నాను, నా చేతి పనిని ఆశీర్వదించగలిగిన దేవుడు ఉన్నాడు, నాకు సహాయాన్ని అనుగ్రహించగలిగిన దేవుడు ఉన్నాడు, నా అవసరమైతే ఆశ్చర్య సహాయాన్ని అనుగ్రహించగలిగిన దేవుడు ఉన్నాడు, నాలో ఒక నూతన కార్యం జరిగించగలిగిన దేవుడు ఉన్నాడు, నాకు ఒక నూతన తలుపు తెరవగలిగిన దేవుడు ఉన్నాడు. నీ వైపు నేను లొంగను, నీకు కాదు నా చేయి చాపేది, నా దేవుడు ఉన్నాడు. అది పరీక్ష అని దేవుడు వాక్యం తెలియజేస్తున్నాడు. నీ క్యారెక్టర్కి టెస్ట్ అంట. ఆ టెస్ట్లో నేను యూ హ్యావ్ టు ప్రూవ్ ఆర్ యు ట్రూలీ ఎ బిలీవర్. మరలా యోసేపు గురించి మాట్లాడుతూ, పోతిఫర్ భార్య ఒకరోజు యజమాని లేనినప్పుడు, ఎవరు లేని సమయంలో తన మీద చేయేసిందంట. ఇప్పుడు నీవు నాతో సైనించాల్సిందే. ఏం చేశాడు? తన పై వస్త్రాన్ని విడిచి, ఇంకో మాట చెప్పాలంటే పట్టుకుని ఉంటే, నీకు దండమమ్మా. ఈరోజు చాలామంది లైంగిక సంబంధమైన పాపాన్ని ఫేస్ చేద్దాం అనుకుంటారు. ఇక్కడ ఉన్న యవనస్తులకు ముఖ్యంగా చెప్తున్నాను, నీకు తెలుసు పలానా అబ్బాయి నీ మీద మోహపు చూపు పెట్టి నీతో ఫోర్నికేషన్, లైంగిక సంబంధమైన పాపం చేద్దామని ఆశ కలిగి ఉన్నాడని తెలుసు. అలాంటి వ్యక్తిని కట్ చేసి పడకుండా ఫ్రెండ్షిప్ చేస్తావేంటి? వాళ్ళు ఏమనుకుంటారు అండి, వాళ్ళు ఏమనుకుంటాం కాదు, నీ జీవితం అయిపోయింది పో. నీకు విషయం అని తెలిసి విషయాన్ని ఎందుకు పెట్టుకుంటావు? అది నిన్ను చంపుతుంది, నాశనం అని తెలిసి అలాంటి స్నేహాలు ఎందుకు పెట్టుకుని ఉంటావు? వాళ్ళు ఏమనుకుంటారో నువ్వు కాదు, నీ దేహం గురించి నువ్వు లెక్కప్ప చెప్పాలి, జాగ్రత్త. ఈరోజు ఎంతోమంది వద్దురా బాబు వదలరా అంటే పర్వాలేదు, జస్ట్ ఫ్రెండ్, అయ్యేది కాదు ఫ్రెండ్. మనం చూస్తున్నాము, యోసేపు అయితే పారిపోయాడట. దేవుని వాక్యం తెలియజేస్తుంది. అందుకని కొరింథీయులకు రాసిన పత్రిక కూడా మనం చూస్తాం, లైంగిక సంబంధమైన పాపముల నుండి పారిపోండి. అది ఫేస్ చేయగలిగింది కాదు, ఎస్కేప్ అవ్వాలి. రన్ అవే, ఎస్కేప్, ఫ్లీ. ఇంకో మాట చెప్పాలంటే అడ్రస్ లేకుండా పారిపోండి. ఫోన్ నెంబర్ మార్చి బ్లాక్ చేసి పడి. యోసేపు చూస్తే అక్కడ నుండి పారిపోయాడట. పోతిఫర్ వచ్చిన తర్వాత నన్ను రేప్ చేశాడని చెప్పిందేమో, తీసుకెళ్ళి అతన్ని ఎక్కడ వేశారంట? చెరసాలు వేశారు. చెరసాలు వేస్తే దేవుడు వాక్యం తెలియజేస్తుంది, చెరసాల అంతటిలో నమ్మకస్తుడిగా ఉన్నాడంట. చెరసాలపు అధిపతి చెరసాలపు తాళం చేతులు యోసేపు చేతుల్లో పెట్టారంట. ఏంటి? యోసేపు ఎవరికి వెళ్ళాడు? ఖైదీకి వెళ్ళాడు. ఖైదీ చేతుల్లో ఎవరైనా జైలు తాళం చేతులు పెడతారా? అంటే ఆయనలో ఎంత నమ్మకత్వము, ఆయనలో ఎంత యథార్థత అంటే, ఆ చెరసాలపు అధిపతికి నమ్మంచాడు, ఒరే వీడు తప్పు చేయలేదురా, అన్యాయంగా వినేశారా, వీడు మంచోడ్రా బాబు, వీడి చేతిలో తాళం ఉండొచ్చు. అంతగా హీ ప్రూవ్డ్ హిమ్సెల్ఫ్ ఇన్ ఫెయిత్ఫుల్నెస్. ఈరోజు మనుషులు అంటారు, నేను ఎవరికి ఏం చూపించాల్సిన అవసరం లేదు. అందుకని మనుషుడు దయని కలగట్లే. సత్యం కొరకు నిలబడు, నీలో ఉన్న యథార్థతను చూపి, నీలో ఉన్న మంచితనాన్ని చూపి. మేబీ యోసేపు అందరితో మంచిగా ఉన్నాడేమో, ఈయన చెప్పి మాట వినకపోతే ఈయన చెప్తే మాట విన్నారేమో, అందుకని ఈయన చేతులకు తాళం ఇచ్చారేమో. మనం గమనించవచ్చు, అక్కడి నుండి ఫరో దగ్గర పని చేస్తున్న ఇద్దరు పనులు, ఒకడు బేకర్ అంట, వంట ఉండేవాడు, ఇంకోడు ఫరో ద్రాక్షారసం త్రాగే ముందు టెస్టర్, ఎవడన్నా విషం కలిపాడంటే ఈయన ఫస్ట్ పోతానికి. ఈయన ఇద్దరు చెరసాల్లోకి వచ్చారంట, ఏదో ఒక తప్పును బట్టి. కానీ దేవుడు ముందే ఆయనకి యోసేపుకి తెలియజేసి చెప్పేస్తాడు, నీ పని అయిపోయింది, నువ్వు తిరిగి వెళ్తావు.
ఒకడు చస్తాడని ముందే చెప్పాడు. రెండోడికి చెప్పాడు ఏమని, నువ్వు మరలా ఫరో దగ్గరికి వెళ్తావు, కానీ వెళ్ళేటప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకో అంటాడు. కానీ వెళ్ళినోడు మర్చిపోయాడంట. ఎంతకాలం మర్చిపోయాడు అది మెన్షన్ చేయలే. వాడు మర్చిపోయాడంట. ఫరోకి దర్శనం వచ్చి దర్శనాన్ని చెప్తానికి ఎవడ లేనిదప్పుడు, అప్పుడు అందరికీ ఒరే మిమ్మల్ని చంపేస్తాను రా అన్న భయం వచ్చినప్పుడు అప్పుడు జ్ఞాపకం వచ్చాడంట. అప్పుడు అంటున్నాడు, అయ్యో ఫరో నేను తప్పు చేశానయ్యా, నేను చెరసాలలో ఉన్నదప్పుడు నాకు కర్రలకి దర్శనానికి భావం చెప్పినాడు ఒకడు ఉన్నాడు, ఆయన ముందే చెప్పాడు నేను నీ దగ్గరకు వస్తానని. ఆయన ముందే చెప్పాడు, ఆయన జ్ఞాపకం చేసుకోమని, నేను మర్చిపోయాను, ఇప్పుడు ఆయన పిలిపించచ్చా? యు సీ, యోసేపు హీ మెయింటైన్డ్ హిస్ క్యారెక్టర్. ద బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే, అధికారం వచ్చింది, ధనం వచ్చింది, అన్ని స్వతంత్రత వచ్చింది, తనని చంపుతామని అన్నలు ముందొచ్చారు. ఏం చేశాడు? దొరికేర్రా, నన్ను చంపుతాను చూసారా మీరు అన్నారా? చిన్న గేమ్ ఆడేళ్ళి అక్కడ, చిన్న షాక్ జలకిచ్చారులే అక్కడ ఇచ్చి, వాళ్ళు భయంతో వచ్చారంట. ఆ భయంలో అంటున్నాడు, అన్నలారా భయపడద్దు, నేను మీ యోసేపునే. మీరు నన్ను చంపుతానికి ఉద్దేశించారు కానీ దేవుడు మేలు నిమిత్తమే, మీరు నా విషయమే కీడును ఉద్దేశించారు కానీ దేవుడు ఆ కీడుని ఎలాగ మార్చాడు? మేలు. ఎంతమంది నమ్ముతారండి, మనుషుడు ఎంత కీడు నీ జీవితంలో తలంచినా దేవుడు అంతయో మేలుగా మారుస్తానికి సమర్థుడని నమ్మిన వారు బిగ్గరగా హల్లెలూయా చెప్తారా? ఈరోజు 2 విషయాలు ఇక్కడ నుండి మీరు వెళ్ళేటప్పుడు, మీ జీవితంలో కాలం సమయం గురించి జ్ఞానం కలిగి ఉండండి. అగైన్ గ్రీక్ మాట క్రోనోస్ అంతే నీ రన్నింగ్ క్లాక్ ఈ దినం, కానీ కైరోస్ అనేటప్పుడు నీకు నిర్ణయించబడిన అవకాశములు, తరుణములు, నీకు నిర్ణయించబడిన కాలం. దేవుడు నీ జీవితంలో కాలం సమయం గురించి జ్ఞానం కలిగి ఉండాలి. నువ్వు చేయవలసిన సమయంలో చేయాలి. నీ వయసుకి తగ్గ బ్రతుకు నువ్వు బ్రతకాలి. అది దాటి చేసావా దేవుడు కృపణిస్తాడు. దేనికి? నువ్వు ఇంకా కొంచెం వేగిరి పడతాను కన్నా నువ్వు ప్రయాసపడాలి, కానీ దానికన్నా బెటర్ ఎప్పుడు చేయాల్సినప్పుడు చేస్తే బెటర్. ఈరోజు మిమ్మల్ని అడుగుతున్నా, మీ జీవితంలో కాలం సమయం పోగొట్టుకున్నారా? మీ స్వభావం పాడై ఉందా? ఇలాంటి సభల్లో దేవుడు కోరేది ఒకటే, మరొక్కసారి మీరు ఆయన దగ్గరికి రావాలని. ఎందుకంటే మిడతలు తినివేసిన సంవత్సరంలో మీకు ఇస్తానన్న దేవుడు సిద్ధంగా ఉన్నాడు. ఈరోజు మన కృపాకాలంలో ఉన్నామనేది జ్ఞాపకం చేసుకోవాలి. ఇతరులు తీర్పు తీర్చే సమయం కాదు ఇది. నా జీవితంలో దేవుడు నన్ను కోరి నాకు ఇచ్చిన ఈ అవకాశాన్ని నేను సద్వినియోగపరుచుకుంటున్నానా? నా సమయంలో నేను చేయవలసింది నేను చేస్తున్నానా? నా జీవితాన్ని దేవుడు అంగీకరించగలుగుతున్నాడా? నాకు ఇవ్వబడిన వయసు, నాకు ఇవ్వబడిన రిసోర్సెస్, నాకు ఇవ్వబడిన సమయం నేను సరిగ్గా సద్వినియోగపరుచుకుంటున్నానా? నా జీవితం నీకు దేవుడికి లెక్కపు చెప్తానికి సిద్ధంగా ఉన్నానా? నా జీవితంలో పరిశుద్ధతను కలిగి జీవించగలుగుతున్నానా? ఈరోజు ఇప్పటికే నేను పోగొట్టుకున్నాను వారు ఉంటే, ప్రభు సన్నిధిలో ఒక్కసారి యథార్థంగా మిమ్మల్ని మీరు సమర్పించుకోండి. ఆయన రక్తం మిమ్మల్ని ఇప్పుడు ఇక్కడ పరిశుద్ధపరిచి ఒక నూతన అవకాశం, నూతన కార్యం, ముఖ్యంగా దైవజనుడిగా, యాజ్ అ మ్యాన్ ఆఫ్ గాడ్, యాజ్ నాట్ మీ, ఆయన దాసునిగా, ఆయన మనిషిగా విశ్వాసంతో ఇక్కడ ప్రకటించిన వాక్కుని, లేకపోతే ప్రొఫెసర్ చేయబోతున్న ఆ ప్రకటనని మీరు అంగీకరిస్తాములో దేవుడే సేవకుడి మాట మీ జీవితంలో ముద్రించబడేలాగా దేవుడే తన ఆత్మ ద్వారా జరిగిస్తాడు మీలో విశ్వాసం ఉంటే. అందుకనే ప్రార్థన సమయం అనేది చాలా ముఖ్యమంటున్నాను. అందులో దేవునితో మీరు మాట్లాడండి, దేవునితో మాట్లాడండి. ఎక్కడ దయచేసి ప్రతి ఒక్కరు మీరు తలలు వంచి దేవునితో మాట్లాడండి. ఏంటి దేవుడు మీతో మాట్లాడేది ఏంటి? పరిశుద్ధాత్ముడు నీతో మాట్లాడేది ఏంటి? పరిశుద్ధాత్ముడు ఏంటి నిన్ను ఒప్పింపజేస్తున్నాడు? పరిశుద్ధాత్ముడు ఏంటి నీ జీవితంలో నీ అగ్నికి రగులు గొలుపుతున్నాడు? ఏంటి నీ హృదయంలో మండేది? ఏంటి పోగొట్టుకున్నావు? ఏంటి పోగొట్టుకున్నావు? ఈరోజు అడగలుగుతున్నావా? దేవా ఎదుకునే ఉన్న స్థితిలో నీ సన్నిధిలోకి వస్తున్నాను, నూతనపరచు ప్రభా. ఈరోజు దేవుని దగ్గర నువ్వు ఉన్న పాటన రమ్మని దేవుడు అడుగుతున్నాడండి. ఈరోజు దేవుడు వాక్యంలో ఉన్న మాట పరిశుద్ధాత్ముడు బయలుపరుస్తున్నాడు. ఇదే రక్షణ దినము, ఇదే అనుకూల సమయము, ఇదే నేడే రక్షణ దినము. ఈరోజు నీవు అంగీకరించబడుతున్నావు. ఈరోజు నీ రక్షణ దినముగా దేవుడు ముద్రిస్తున్నాడు.
ఈ దినము నువ్వు దేవుడి సన్నిధిలోకి వచ్చినప్పుడు దేవుడు తన ఆత్మ కార్యాన్ని నీ జీవితంలో జరిగిస్తానికి సిద్ధంగా ఉన్నాడండి. ఇదిగో హియర్ ఇస్ ద కైరోస్ మూమెంట్. నీవు దేవుడితో జతపరచబడటానికి ఇదిగో ఈ మంచి సమయం. ఈ సమయం ఎవరు వ్యర్థపరచుకోవద్దు దయచేసి. ఈ సమయం దేవుడితో మాట్లాడు. దేవా నాకు నువ్వు కావాలయ్యా. ఈ సమయం దేవుడితో మాట్లాడు. నాకు నువ్వు కావాలి ప్రభువా. నా జీవితాన్ని నీ చేతులకు అప్పచెప్తున్నాను ప్రభువా. నా జీవితాన్ని నీ చేతులకు సమర్పిస్తున్నాను ప్రభువా. దేవా నన్ను నూతన పరచవా. నీ అగ్నితో నన్ను కాల్చవా. నా జీవితాన్ని సరిదిద్దయ్యా. నా జీవితాన్ని మార్చయ్యా. నాలో ఒక నూతన కార్యాన్ని ప్రారంభింపజేయ్యా. ఇప్పటికే ఎన్నో సంవత్సరములను పోగొట్టుకున్నాను. ఎన్నో అవకాశాలని సద్వినియోగపరచుకోకుండా పోగొట్టుకున్నాను. నీ కృపని ఎంతగానో పోగొట్టుకున్నాను ప్రభువా. ఇదిగోనయ్యా, కానీ ఈరోజు వేడుకుంటున్నానయ్యా, నాకు నువ్వు కావాలయ్యా. నాకు నువ్వు కావాలి ప్రభువా. నాకు నీ సహాయం కావాలయ్యా. నాకు నీ తోడు కావాలయ్యా. నాకు నీ ప్రేమ కావాలయ్యా. దేవా నా హృదయాన్ని నీ చేతులకు సమర్పించుకుంటున్నానయ్యా. దేవా నన్ను నూతన పరిచయ్యా. నన్ను బాగు చేయ్యా. నీ ఉద్దేశించిన కార్యాలు నా జీవితంలో జరగాలి ప్రభువా. దేవా నీకు అంగీకారంగా నేను బ్రతుకుతానయ్యా. చెప్పండి దేవుడితో చెప్పండి. చెప్పండి, నోటితో చెప్పండి. హృదయంలో ప్రార్థిస్తాం కాదు, నోటితో ప్రార్థన చేయి. నువ్వు నోటితో ప్రార్థన చేస్తావు. ఒకటి, నీవు ఏం చెప్తున్నావో నీవు గ్రహిస్తానికి అవకాశం ఉంది. రెండోది, అపవాది తెలవనే నువ్వు ఎవరి చేతులకు సమర్పించుకుంటున్నావు. అపవాది నీ మనసులో ఉన్న మాట తెలియదు. నువ్వు నోటితో మాట్లాడేది చూస్తాడు. నువ్వు ఎట్లా ప్రతిస్పందిస్తున్నావో చూస్తున్నాడు. నువ్వు మౌనంగా నిలిస్తే ఏమీ అపవాదికి తోచడు. వాడికే అధికారం అనుకుంటాడు. తెలియనే వాడు అధికారం పోయిందని. నువ్వు దేవుని చేతుల్లో సమర్పించుకుంటావు తెలియనే. దేవుని చేతులకు సమర్పించుకుంటుంది నువ్వు ఒప్పుకుంటే దేవుడు నాకు తెలియజేస్తుంది. హృదయంలో నమ్మి నోటితో ఒప్పుకోవాలంట. హృదయంలో నమ్మి నోటితో ఒప్పుకోవాలంట. ఒప్పుకో, నోటితో ఒప్పుకో. నీ బలహీనతను ఒప్పుకో. దేవుని సహాయాన్ని వేడుకో. నీ స్థితిని ఒప్పుకో. నీ జీవితంలో నూతన కార్యం జరిగించగలిగిన దేవుడు ఉన్నాడని జ్ఞాపకం చేసుకో. నీ పక్కోడికి ఎవరికి కాదు, మనుషులకి కాదు నువ్వు ఒప్పుకున్నది, దేవుడికి ఒప్పుకుంటున్నావు. మనుషుల ముందు కాదు నువ్వు సమర్పించుకున్నది, దేవుడి ముందు సమర్పించుకుంటున్నావు. మనుషులు ఏమనుకున్నా పర్వాలే. మనుషుడు ఎప్పుడు నీచగా చూస్తాడు. మనుషుడు ఎప్పుడు అవమానపరుస్తూ ఉంటాడు. నీలో ఎంత మంచి ఉన్నా కూడా మనుషుడు ఎప్పుడు అవమానపరుస్తూనే ఉంటాడు. మనుషుడు లెక్క చేయొద్దు. మనుషుడు బహిరంగ కార్యాలు చూస్తాడేమో కానీ దేవుడు హృదయాన్ని చూస్తున్నాడు కదా. దేవుడి వైపు చూడు. దేవుడి వైపు నీ హృదయాన్ని తిప్పు. దేవుడికి నిన్ను సమర్పించుకోండి. ఆత్మ, శరీరాన్ని, మనసుని ప్రార్థన చేయండి. దిస్ ఇస్ యువర్ మూమెంట్. ఇదే నీ సమయము. ఇదే మీ సమయము. దయచేసి ఇక్కడ ఉన్నవారు ప్రార్థన చేయండి. ఇప్పటికే మీ జీవితంలో ఎంతో సమయముని, అవకాశాన్ని, తరుణాన్ని, వయసుని పోగొట్టుకున్నారేమో. కానీ ఇదిగో ప్రభా, నా జీవితంలో నూతన కార్యం జరిగించవా. నూతన అవకాశం దయచేవా. నువ్వు లేకుండా నేను బ్రతకలేనయ్యా. నాకు నువ్వు కావాలేసయ్యా. నాకు నువ్వు కావాలేసయ్యా. నీతో బ్రతకాలని ఆశ ఉంది ప్రభా. నీ చిత్తాన్ని జరిగించాలని ఆశ ఉంది ప్రభా. నీ కొరకు బ్రతకాలని కోరిక ఉందయ్యా. వాంఛ ఉందయ్యా. స్థిరపరిచయ్యా, బలపరిచయ్యా, కార్యాన్ని జరిగించయ్యా. నాలో ఒక నూతన కార్యాన్ని జరిగించు ప్రభా. నాకు ఒక నూతన అవకాశం అనుగ్రహించు ప్రభా. దేవా ఇదిగో ప్రభా, ఈరోజు ఈ వాక్యం ఏంటన్న ప్రతి ఒక్క జీవితాన్ని చూడయ్యా. దుఃఖంకి ప్రతిగా పూదండనిచ్చే దేవుడు అయ్యా. బూడిదకి ప్రతిగా పూదండ, దుఃఖంకి ప్రతిగా స్తుతి అనే వస్త్రము, ఆనంద తైలము, భారభరితమైన ఆత్మ ప్రతిగా స్తుతి అనే వస్త్రము, ఆనంద తైలాన్ని మాకు ఇచ్చేది. ఇక్కడ ఉన్న వీరి జీవితంలో నీ ఆత్మ ద్వారంగా ఈరోజు నీ కార్యాన్ని జరిగించే దేవుడు అయ్యా. నీకు అసాధ్యమైంది ఏది లేదు ప్రభా. కానీ ఇదిగో ప్రభా, ఎవరైనా ఇక్కడ బంధకాల్లో ఇక్కడ నిలిచినట్లయితే, మనుషుల ద్వారా మోసపరచబడిన వారిగా, చీకటి ప్రభావం ద్వారంగా, చేతపడుల ప్రభావం ద్వారంగా, అక్రమ కార్యాల ద్వారంగా, మనుషుల ద్వారా బంధించబడిన వారికి ఇదిగో ప్రభా, నజరేయుడైన యేసు నామములో ఇప్పుడే ఇక్కడే విడుదల కలుగుడుగా ప్రకటిస్తున్నాను. ప్రతి అపవాది బంధకములు నజరేయుడైన యేసు నామములో తెంపివేయబడునుగాక. నీ దాసులకి నువ్వు ఇచ్చిన అధికారము చొప్పున నజరేయుడైన యేసు నామములో సంపూర్ణ విడుదల ఇక్కడ ప్రతి ఒక్కరికి కలుగునుగాక. ఏ మోసపరిచే ఆత్మలు, ఏ చీకటి ప్రభావం, అజ్ఞానం ద్వారంగా అపవాది చేతులు ఇరుక్కున్నా దేవా, ఎవరికైనా సరే ఇదిగో దేవా, ఈరోజు నీ నామాన్ని పలుకుతంతో విడుదల అన్నావయ్యా. ఇదిగో నిజంగా నా జీవితంలో విడుదల కావాలంటున్న వారికి విడుదల కలుగునుగాక అన్న వెంటనే యేసయ్యాని కేక వేయాలి.
ఇదిగో ప్రభా, ఎవరైతే నీ నామాన్ని పలుకుతున్నారో యేసు నామములో ఉన్న విడుదల, అన్ని నామములో ఉన్న పైనామంగా హెచ్చించబడిన యేసు నామము, సర్వాధికారము కలిగిన నామము, సర్వశక్తి కలిగిన నామములో విడుదల కలుగునుగాక. ఇదిగో ప్రభా, ప్రతి సంకల్ని తెప్పివేయ్యా, ప్రతి చీకటిని పారదోలు ప్రభా, నీ అగ్ని చేత ఇప్పుడే కాల్చివేయమని వేడుకుంటాను ప్రభా. వారు నీ నామం పలుకుతంతో వారి విశ్వాసాన్ని కనపరుస్తున్నారయ్యా. వారికి విడుదల కావాలని నీ నామాన్ని పలుకుతంతో దేవా, శత్రు బలము, శత్రు అధికారము, శత్రు అప్రెసివ్ స్పిరిట్ భారం అంతయో యేసు నామములో కొట్టివేయబడునుగాక. ఇక్కడ ఎంతోమందికి జయాన్ని ఇస్తానికి సిద్ధపడుతున్నావయ్యా. యేసు శిలువలో చేసిన కార్యాన్ని బట్టి, యేసు రక్తంని కోరి, యేసు రక్తంలో కడగబడి, యేసు సాక్షులుగా జీవిస్తానికి ప్రతి ఒక్కరికి కావాల్సిన జయము నజరేయుడైన యేసు నామములో కలుగునుగాక. మీ జీవితంలో జయం అన్ని విషయాలు కలుగునుగాక. మీ చదువులో జయము, మీ వ్యాపారంలో జయము, మీ కుటుంబంలో జయము, మీరు అడుగు పెడుతున్న స్థలంలో జయము నజరేయుడైన యేసు నామములో కలుగునుగాక. దేవా, ఇదిగో ప్రభా, ఇక్కడ అనారోగ్యం ఉంటే చూడు ప్రభా, ఎటు విధమైన అనారోగ్యం అవ్వచ్చు, ఎంత కాలం నుండి అనుభవిస్తున్న అనారోగ్యం అవ్వచ్చు, ఎటు విధమైన అనారోగ్యమైనా కూడా యేసు పొందిన గాయముల ద్వారంగా నీ వాక్యం తెలియజేస్తుంది. యేసు పొందిన గాయముల ద్వారంగా ఎటు విధమైన అనారోగ్యమైనా కూడా నజరేయుడైన యేసు నామములో ఆ దేహాలకి స్వస్థత కలుగుడుగాక. ఇప్పుడే యేసు నామములో ఆజ్ఞాపిస్తున్నాను, దేహాలకి స్వస్థత కలుగుడుగాక. ప్రతి బలహీనపరచు ఆత్మ నజరేయుడైన యేసు నామములో ఆ దేహాన్ని విడిచి బయటికి పోడుగాక ఆజ్ఞాపిస్తున్నాను. దేవా, నీ రక్తంలో జయం ఉందయ్యా. నీ రక్తం దగ్గర ఉన్న మా అందరినీ అభిషేకించు, ముట్టు, బాగు చేయి. ఇక్కడ వచ్చిన అధిక శాతం యవనస్తులు ఉన్నారు. వీరి జీవితంలో బట్టి వచ్చే తరమంతా నీ వరకు బలంగా నిలబడాలి ప్రభా. దేవా, ఇక్కడ మధ్య వయసు వారు కూడా అధిక మంది ఉన్నారు ప్రభా. వారి జీవితంలో ప్రస్తుతం వారి జీవితంలో చేస్తున్న నిర్ణయాలు బట్టి వారి జీవితంలో నాటబడాలి, స్థాపించబడాలి, వర్ధిల్లాలి, ఫలించాలి, తరాలకి దీవెనకరంగా మారాలి. అన్ని రకాల వయసు కలిగిన వారి ఇక్కడ ఉంచుడుగా ప్రభా, ప్రతి ఒక్కరికి వారి కాలం తగినట్టుగా, వారి సమయం తగినట్టుగా వర్ధిల్లే శక్తిని, కృపని ఇచ్చి నడిపించమని ప్రభు యేసు నామములో అడిగి విడుచున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్.